హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ విజయ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ఈరోజు మీ ముందుకు ఈ వీడియో లెసన్ తీసుకురావడము జరిగింది. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మన యొక్క టాపిక్ ఏంటంటే మ్యారేజ్ వర్డ్స్. మ్యారేజ్కు సంబంధించినటువంటి చాలా వర్డ్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియో లెసన్లో డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ కొన్ని మ్యారేజ్కి సంబంధించినటువంటి వర్డ్స్ తెలిసి ఉండొచ్చు. మీరు కొన్నిటిని సరిగా ఉపయోగిస్తున్నారు, కొన్నిటిని సరిగా ఉపయోగించటం లేదు. ఇప్పుడు మీరు ఈ వీడియోను పూర్తిగా చూశారనుకోండి, ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా మ్యారేజ్కు సంబంధించినటువంటి వర్డ్స్ను ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే విషయం మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన టాపిక్ ఏంటంటే, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటంటే మ్యారేజ్ వర్డ్స్, పెళ్ళికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వర్డ్స్. అందులో ఫస్ట్ వర్డ్ మ్యారీడ్. ఈ మ్యారీడ్ అనే పదం ఎలా ఉపయోగించాలో చూద్దాం. మనలో చాలామందికి ఈ పదం ఉపయోగించడంలో ప్రిపోజిషన్ తప్పుగా ఉపయోగిస్తుంటారు. మ్యారీడ్ అనే పదం తర్వాత ఏ రకమైనటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే TO2 అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ మ్యారీడ్ టు లావణ్య అంటే ఏంటండి? ఈ వాక్యానికి ఉన్నటువంటి అర్థము నేను లావణ్యని పెళ్లి చేసుకున్నాను అని అర్థం. మ్యారీడ్ అనేటటువంటి పదం తర్వాత టు అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటామంటే, ఇలాంటి ఒక వాక్యాన్ని ఉపయోగిస్తుంటాం. నాకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు అనే అర్థం వచ్చేలా వాక్యాన్ని చెప్తూ ఉంటాం. మరి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు అనే అర్థం రావాలి అంటే మనం ఏ విధమైనటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి అంటే, టు అనే ప్రిపోజిషన్ని కాకుండా విత్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ మ్యారీడ్ విత్ 2 kids. ఈ వాక్యానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నాకు పెళ్ళై తర్వాత 2 పిల్లలు ఉన్నారని కూడా అర్థము. ఐ యామ్ మ్యారీడ్ విత్ 2 kids అంటే అర్థం ఏంటండి? పెళ్ళైన తర్వాత నాకు 2 పిల్లలు పుట్టారు, 2 పిల్లలు ఉన్నారు అని అర్థము. ఐ యామ్ మ్యారీడ్ టు లావణ్య అంటే నాకు లావణ్యతో పెళ్ళయిందని అర్థము. ఐ యామ్ మ్యారీడ్ విత్ 2 kids అంటే అర్థం ఏంటండి? నాకు పెళ్ళయింది, తర్వాత 2 పిల్లలు కూడా ఉన్నారు అనే అర్థం వచ్చేలా చెప్పాలి అంటే మ్యారీడ్ విత్ అని చెప్పాలి. నెక్స్ట్ పదం చూద్దాము. మనలో చాలామంది మ్యారీడ్ అనే పదం ఉపయోగిస్తుంటాము. మ్యారీడ్ అనే పదానికి వ్యతిరేక పదం మీలో చాలామందికి తెలుసు, అన్మ్యారీడ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆర్ యు మ్యారీడ్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, నో ఐ యామ్ సింగిల్ అని చెప్తాం. అంటే ఆర్ యు మ్యారీడ్ అంటే నీకు పెళ్ళయిందా? లేదు, నాకు పెళ్ళి కాలేదు అని చెప్పడానికి అన్మ్యారీడ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు, లేదా సింగిల్ అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. మ్యారీడ్ అనే పదానికి వ్యతిరేక పదము అన్మ్యారీడ్, సింగిల్. తర్వాత మరొక ఇంపార్టెంట్ 2 వర్డ్స్ చూద్దాము. ఆ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే ఫియాన్సే. బాగా గుర్తుంచుకోండి, ఆ వర్డ్ ఏంటంటే ఫియాన్సే. ఇది చాలా కష్టమైనటువంటి స్పెల్లింగ్. చాలా బాగా మీరు స్పెల్లింగ్ మీద ఫోకస్ చేయండి. ఫియాన్సే, FIANCEE అనే ఒక వర్డ్ ఉంది, FIANCE అనే మరొక వర్డ్ ఉంది. ఈ 2 పదాలను కూడా ఒకేలా ప్రొనౌన్సియేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఫియాన్సే. ఒకటి చివర్లో 2 ఈలు ఉంటాయి, మరొక పదము చివర్లో 1 ఈ మాత్రమే ఉంటుంది. చివర్లో 2 ఈలు ఉంటే ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే కాబోయే భార్య అని అర్థము. చివర్లో 1 ఈ మాత్రమే ఫియాన్సీ ఉందనుకోండి, కాబోయే భర్త అని అర్థం. మీరు దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే, నేను సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తాను. ఇక్కడ చివర్లో 2 ఈలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క ఈ ఒక్కొక్క జడను రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువగా స్కూల్కి వెళ్ళే కిడ్స్ 2 జడలు వేసుకుంటారు కాబట్టి 2 జడలు వేసుకుంటారు కాబట్టి 2 ఈలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే అవి 2 ఈలు 2 జడలు రిప్రజెంట్ చేస్తాయని గుర్తుంచుకోండి. ఆ విధంగా 2 జడలు రిప్రజెంట్ చేయడం వల్ల 2 ఈలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే స్త్రీ, కాబోయే భార్య అని అర్థము. చివరిలో 1 ఈ మాత్రమే ఉందనుకోండి, కాబోయే భర్త అని అర్థము. మనం ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పొచ్చు అంటే, సీత ఈజ్ మై ఫియాన్సీ అని చెప్పొచ్చు. సీత ఈజ్ మై ఫియాన్సీ, సీత నాకు కాబోయే భార్య. ఇక్కడ సీత నాకు కాబోయే భార్య అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫియాన్సీ యొక్క స్పెల్లింగ్ ఏం రాయాలంటే EE రాయాలి. FIANCEE అని రాస్తేనే అది గ్రామటికల్గా వాక్యము కరెక్ట్ అవుతుంది. ఓకేనా? 2 ఈలు ఉంటే కాబోయే భార్య అని అర్థము, 1 ఈ మాత్రమే ఉంటే కాబోయే భర్త అని అర్థము. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, రమేష్ ఈజ్ అవర్ ఫియాన్సే అని చెప్పొచ్చు. చూడండి ఎగ్జాంపుల్, రమేష్ ఈజ్ అవర్ ఫియాన్సే అంటే అర్థం ఏంటి? రమేష్ ఆమె యొక్క కాబోయే భర్త. ఫియాన్సీ 1 ఈ మాత్రమే ఉందనుకోండి, కాబోయే భర్త అని అర్థము. 2 ఈలు ఉన్నాయనుకోండి, కాబోయే భార్య అని అర్థము. ఇప్పుడు మనము మరో 2 ఇంట్రెస్టింగ్ వర్డ్ డిస్కస్ చేద్దాం. విడో. మీలో చాలామందికి తెలుసు విడో అంటే ఏంటని. విడో అంటే ఏంటండి? భర్త చనిపోయిన భార్యను విడో అంటారు. బాగా గుర్తుంచుకోండి, భర్త చనిపోయిన భార్యను విడో అంటారు.
మళ్ళీ అలా కాకుండా ఇప్పుడు రివర్స్ కేసు తీసుకోండి. భార్య చనిపోయిన భర్తను ఏమని పిలవాలి? భార్య చనిపోయిన భర్తను ఏమని పిలవాలి అంటే విడోయర్ అని పిలవాలి. ఈ రెండు వర్డ్స్ బాగా గుర్తుంచుకోండి. విడో అంటే భర్త చనిపోయిన భార్య. విడో అంటే ఏంటండి? భర్త చనిపోయిన భార్య. ఈ పదము చాలామందికి తెలుసు. ఇప్పుడు ఏంటండి? భార్య చనిపోయిన భర్త. భార్య చనిపోయిన భర్తను ఇంగ్లీష్లో ఏమని పిలవాలి అంటే విడోయర్ అని పిలవాలి. విడోయర్ ఈ రెండు పదాలు బాగా గుర్తుంచుకోండి. ఈ రెండు పదాలకు మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. షీ ఈజ్ ఏ విడో, ఆమె ఒక విడో అని చెప్పుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే హీ ఈజ్ ఏ విడోయర్. హీ ఈజ్ ఏ విడోయర్ అంటే అర్థం ఏంటండి? భార్య చనిపోయింది అని అర్థము. షీ ఈజ్ ఏ విడో అంటే అర్థం ఏంటండి? భర్త చనిపోయింది అని అర్థము. తర్వాత మనం నెక్స్ట్ వర్డ్ తెలుసుకుందాము. అది చాలా ఈజీ వర్డ్, మీకు అందరికీ తెలుసు. అయినా జస్ట్ ఒక 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పౌజ్ అంటే ఏంటండి? భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు. భార్య లేదా భర్త ఈ రెండింటిలో ఏదో ఒక అర్థాన్ని సందర్భాన్ని బట్టి తీసుకోవాలా. ఆ విధంగా మనము స్పౌజ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే షీ ఈజ్ మై స్పౌజ్ అని చెప్పొచ్చు. స్పౌజ్ అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే హస్బెండ్ లేదా వైఫ్ అనే అర్థము ఉంది. నెక్స్ట్ వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్, చాలామందికి తెలియదన్నమాట. ఈ వర్డ్ ఏంటంటే ఇస్ట్రేంజ్డ్ వైఫ్, ఇస్ట్రేంజ్డ్ హస్బెండ్. బాగా గుర్తుంచుకోండి. ఆ వర్డ్ ఏంటంటే ఇస్ట్రేంజ్డ్ వైఫ్, ఇస్ట్రేంజ్డ్ హస్బెండ్. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు కలిసి ఉండకుండా ఏదో ఒక రకరకాల కారణాల వల్ల కొట్లాడుకోవడం, ఏదో కారణాల వల్ల కావచ్చు, వాళ్ళు విడివిడిగా ఉంటారు. అలా విడివిడిగా సపరేట్గా ఉన్నటువంటి భార్యను లేదా భర్తను మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్లో ఎటువంటి వర్డ్స్ని ఉపయోగిస్తామంటే ఇస్ట్రేంజ్డ్ వైఫ్, ఇస్ట్రేంజ్డ్ హస్బెండ్ అంటాం. హర్ ఎస్ట్రేంజ్డ్ హస్బెండ్ లివ్స్ ఇన్ విజయవాడ అంటే అర్థం ఏంటండి? ఆ హస్బెండ్ ఎక్కడ నివసిస్తున్నాడంటే విజయవాడలో నివసిస్తున్నాడు అని అర్థం. ఇస్ట్రేంజ్డ్ వైఫ్, ఇస్ట్రేంజ్డ్ హస్బెండ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కలిసి ఉండకుండా విడివిడిగా సపరేట్గా ఉన్నారని అర్థం. ఇప్పుడు మరో 2 ఇంపార్టెంట్ వర్డ్స్ మనము డిస్కస్ చేద్దాము. ఇందులో ఒక వర్డ్ మీకు బాగా తెలుసు, మరొక వర్డ్ తెలియంది. ఆ వర్డ్ ఏంటంటే బ్యాచిలర్. ఎవరిని బ్యాచిలర్ అని పిలుస్తామండి? పెళ్లి కానటువంటి పురుషుడిని బ్యాచిలర్ అని పిలుస్తారు. ప్రభాస్ ఈజ్ ఏ బ్యాచిలర్ అంటే ప్రభాస్కు పెళ్లి కాలేదు కాబట్టి ప్రభాస్ ఈజ్ ఏ బ్యాచిలర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్యాచిలర్ అనే పదానికి సంబంధించి మరొక 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలు ఏంటంటే కన్ఫర్మ్డ్ బ్యాచిలర్. ఎవరిని కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అని పిలుస్తాము? ఎనీ గెస్? ఒక 2 నిమిషాలు ఈ వీడియోను పాస్ చేసి కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అంటే ఏంటి అనే మీనింగ్ తెలుసుకోవడానికి ప్రయత్నము చేయండి. ఎప్పటికీ పెళ్లి చేసుకోనటువంటి పురుషుడిని కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అంటారు. ఆయన డిసైడ్ అయ్యింటారు అనమాట, ఇక నేను ఎప్పటికీ జీవితంలో పెళ్లి చేసుకోను. అలా ఎప్పటికీ నేను జీవితంలో పెళ్లి చేసుకోను అనే నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, అటువంటి బ్యాచిలర్ను మనం ఏమని పిలుస్తామంటే కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అని పిలుస్తాము. ఒకవేళ ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఇక నేను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని, అలాంటి వాక్యాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రభాస్ ఈజ్ ఏ కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అని చెప్తాము. కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోనటువంటి పురుషుడిని కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అని చెప్తాము. తర్వాత ఈ బ్యాచిలర్కి మరొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏంటంటే ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎవరిని ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటామంటే పెళ్ళి కానటువంటి రిచ్ యంగ్ మ్యాన్ని, బాగా గుర్తుంచుకోండి, పెళ్ళి కానటువంటి రిచ్ యంగ్ మ్యాన్ని ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పిలుస్తారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఈ వర్డ్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రభాస్ ఈజ్ యాన్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రభాస్కు పెళ్లి కాలేదు. ప్రభాస్ సినిమా హీరో కాబట్టి అతని దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి పెళ్లి కానటువంటి రిచ్ యంగ్ మ్యాన్. పెళ్లి కానటువంటి రిచ్ యంగ్ మ్యాన్ను మనము చెప్పడానికి ఇంగ్లీష్లో ఉపయోగించేటువంటి సరైనటువంటి వర్డ్ ఏంటంటే ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రభాస్ ఈజ్ యాన్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఓకేనా? ఇది బ్యాచిలర్ అనే వర్డు. పెళ్లి కానటువంటి పురుషుడిని బ్యాచిలర్ అని పిలుస్తారు. మళ్ళీ పెళ్లి కానటువంటి స్త్రీని ఏ విధంగా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే స్పిన్స్టర్ అని చెప్పాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఈ వర్డ్ ఏంటి? స్పిన్స్టర్. తమన్నా ఈజ్ ఎ స్పిన్స్టర్. తమన్నాకు పెళ్లి కాలేదు కాబట్టి మనం తమన్నా ఈజ్ ఎ స్పిన్స్టర్ అని చెప్పొచ్చు. పెళ్లి కానటువంటి పురుషుడిని బ్యాచిలర్ అంటాము, పెళ్లి కానటువంటి స్త్రీని స్పిన్స్టర్ అంటాము. ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నటువంటి పురుషుడిని కన్ఫర్మ్డ్ బ్యాచిలర్ అంటాము. పెళ్లి కానటువంటి రిచ్ యంగ్ మ్యాన్ను ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పిలుస్తాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించాము మీకు అనిపిస్తే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ విజయ్. We will meet again in the next video. Until then, keep smiling, keep learning. Bye bye. This is your English Vijay.